नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 4వ స్కందం 4వ అధ్యాయం 11వ శ్లోకం. పదపాఠం. దేవి ఉవాచ యస్య లోకే న అస్తి అతిశాయనః ప్రియః తథా అప్రియః దేహభృతాం ప్రియ ఆత్మనః తస్మిన్ సమస్త ఆత్మని ముక్తవైరకే ఋతే భవంతం కథమః ప్రతీపయేత్. దేవ్యువాచ న యస్య లోకేస్త్యతిశాయనః ప్రియస్ తథా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః. తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే ఋతే భవంతం కథమః ప్రతీపయేత్. దేవ్యువాచ న యస్య లోకేస్త్యతిశాయనః ప్రియః తథా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః. తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే ఋతే భవంతం కథమః ప్రతీపయేత్. దేవ్యువాచ న యస్య లోకేస్త్యతిశాయనః ప్రియః తథా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః. తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే ఋతే భవంతం కథమః ప్రతీపయేత్. దేవ్యువాచ న యస్య లోకేస్త్యతిశాయనః ప్రియః తథా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః. తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే ఋతే భవంతం కథమః ప్రతీపయేత్. దేవ్యువాచ న యస్య లోకేస్త్యతిశాయనః ప్రియః తథా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః. తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే ఋతే భవంతం కథమః ప్రతీపయేత్. దేవ్యువాచ న యస్య లోకేస్త్యతిశాయనః ప్రియః
तथा प्रियो देहभृतां प्रियात्मनः तस्मिन् समस्तात्मनि मुक्तवैरके ऋते भवन्तं कथमः प्रतीपयेत्. ఆన్లైన్లో ఎవరైనా చెబుతారా? ముందు కింకిణి మాతాజీ చెప్పండి, చదవండి. దేవ్యువాచ నయస్య లోకే స్థితిశాయనః ప్రియః తథా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే ఋతే భవంతం కథమః ప్రతీపయేత్. దేవ్యువాచ నయస్య లోకే స్థితిశాయనః ప్రియః తథా ప్రియో దేహభృతాం ప్రియాత్మనః తస్మిన్ సమస్తాత్మని ముక్తవైరకే ఋతే భవంతం కథమః ప్రతీపయేత్. ప్రతిపదార్థములు. దేవీ ఉవాచ, సతీదేవి పలికెను. యస్య ఎవ్వరు, లోకే ఈ జగమున, న అస్తి ఉండడు, అతిశాయనః విరోధి లేనివాడు, ప్రియః ప్రియుడు, తథా పరమ అప్రియః శత్రువు, దేహభృతాం దేహధారులకు, ప్రియ ఆత్మనః పరమప్రియుడు, తస్మిన్ శివుని ఎడ, సమస్త ఆత్మని సమస్తాత్ముడు, ముక్తవైరకే సర్వశత్రుత్వదూరుడు, ఋతే తప్ప, భవంతం నీవు, కథమః ఎవరు, ప్రతీపయేత్ ద్వేషింతురు. అనువాదం మరియు భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. సతీదేవి ఇట్లు పలికెను. సమస్త జీవులకు శివుడు పరమప్రియుడు. అతనికి విరోధి లేడు. అతనికి ప్రియుడు కానీ శత్రువు కానీ లేనేలేడు. ముక్తవైరుడైన అటువంటి సర్వాత్మని ఎడ నీవు తప్ప వేరెవ్వరునూ ద్వేషము నొందజాలరు. భాష్యము. భగవద్గీత 9వ అధ్యాయం 29వ శ్లోకమందు శ్రీకృష్ణ భగవానుడు సమూహం సర్వభూతేషు అని పలికెను, అనగా సమస్త జీవుల ఎడ నేను సమానుడను అని. శివుడు దేవదేవుని గుణావతారమైనందున దేవదేవుని గుణములతో దాదాపు సమానమైన గుణములను కలిగి ఉండును. కనుకనే అతడు సర్వుల ఎడ సమభావనతో నుండును. అతనికి శత్రువు కానీ మిత్రుడు కానీ లేడు. కానీ స్వభావరీత్యా అసూయాపరుడైన వాడు మాత్రము శివునికి శత్రువు కాగలడు. అందువలననే సతీదేవి తన తండ్రితో నీవు తప్ప శివుని ఎడ ఎవ్వరునూ ద్వేషము నొందజాలరు లేదా అతనికి శత్రువు కాజాలరు అని నిందించాను. అక్కడ ఉన్న ఋషులు బ్రాహ్మణులు దక్షుని ఆశ్రయించి ఉన్నవారే అయినను శివుని ఎడ మాత్రము విద్వేషులు కారు. అనగా దక్షుడు తప్ప వేరెవరునూ శివుని ఎడ ద్వేషమును చూపజాలరు. అదే సతీదేవి చేసిన నింద. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సతీదేవి దేహత్యాగము అనే అధ్యాయాన్ని మనం చర్చిస్తున్నాం. మనం చూసాం ఏ విధంగా శివుడు వద్దన్న కొద్దీ సతీదేవి తన పుట్టింటికి వెళ్ళింది. అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞంలో ఉపస్థితురాలైంది. సహజంగానే అక్కడ ఉన్నటువంటి తన యొక్క ఎవరైతే సోదరీమణులు ఎవరైతే ఉన్నారో, అక్క చెల్లెళ్ళు, అలాగే అమ్మలక్కలు అని చెప్పి అంటాం, వీళ్ళందరూ కూడా ఆమెని దగ్గరికి తీసుకున్నారు ఆనందాశ్రువులతో. కానీ దక్షుడు మాత్రం పట్టించుకోలేదు. అది తెలిసిన విషయమే. కానీ ఆమె వెళ్ళాలనుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే, తన తండ్రి తనను పట్టించుకోలేదు, బాగానే ఉంది. కానీ నమః శివాయ స్వాహ అని యజ్ఞంలో ఖచ్చితంగా శివునికి హవిస్సు అర్పించాల్సి ఉంది కదా, దానిని కూడా అర్పించడం లేదు. అది చూసి ఆమెకి చాలా క్రోధం కలిగిందట. ఆ విధముగా ఆమె చాలా క్రుద్ధురాలై చూపుతో భస్మం చేయనున్నదా అన్నట్లుగా తండ్రిని చూసిందట కోపంతో. తర్వాత ఏం జరిగింది మరి, ఇదంతా కూడా చూస్తున్నటువంటి భూతగణం ఎవరైతే ఉన్నారో శివుని యొక్క అనుచరులు దక్షుణ్ణి చంపాలని నిర్ణయించుకున్నప్పటికీ సతీదేవి ఏం చేసిందట, తన తేజముతో వారిని వారించింది. వాళ్ళు చంపేద్దాం అనుకున్నారట చూడండి దక్షుణ్ణి, కానీ ఆమె వారించింది. తీవ్రమగు క్రోధాన్ని దుఃఖమును పొందినదై ఆమె యజ్ఞ విధానమును మరియు అట్టి అనావశ్యక కష్టతర యజ్ఞము వలన గర్వితులైన వారిని నిందింప మొదలెడెను. చూడండి, అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, సరే భగవంతుడి ప్రీత్యర్థం యజ్ఞం చేస్తున్నారు, కానీ భగవంతుడు ఏమంటున్నాడు స్వయంగా? మద్భక్త్యా పూజ్యాభ్యధికాహ అని చెప్పి అంటున్నాడు. అంటే నన్ను నేరుగా పూజించే కంటే నా భక్తుడిని పూజించడం శ్రేష్టమైనది అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఇది ఎలాంటిదంటే ఒక నియోఫైట్ మెంటాలిటీ అని చెప్పి అంటారు. అంటే కనిష్ట స్థాయి భక్తుని యొక్క వ్యవహారం లాంటిది. కనిష్ట స్థాయి భక్తులని ఎవరినంటారు? కనిష్ట స్థాయి భక్తులని? ఆలయం అంటే భగవంతుడు, మందిరము, నాకు భగవంతునికి సంబంధం ఉందంతే. అంతేగాని భగవంతుని భక్తుల గురించి కానీ వారెవరి గురించి కానీ తెలియదు అనమాట, పట్టించుకోడు. అందుచేత ఇక్కడ సతీదేవి ఆ యజ్ఞ విధానాన్ని, అలాంటి అనవసరమైనటువంటి కష్టతర యజ్ఞం వలన గర్వితులైనటువంటి వారిని నిందించడం మొదలుపెట్టిందట. అందరి సమక్షంలో, ముఖ్యంగా తన తండ్రిని నిందిస్తూ ఆమె ఇలా పలికిందట. చూడండి ఏమని పలికింది, ఈ శ్లోకంలో చెప్పారు. సతీదేవి ఏముంది, సమస్త జీవులకు శివుడు పరమప్రియుడు. శివ అంటేనే అర్థం మంగళప్రదమైన వాడు అని అర్థం. ఆయన సకల జీవులకు పరమప్రియుడైనటువంటి వాడు. ఎందుకని? ముఖ్యంగా ఆయన దాదాపుగా విష్ణువుతో సమానం చెప్పుకోవాలంటే మనం. పైగా ఆయన ఎవరు? విష్ణువు యొక్క గుణావతారం. భగవంతుడు ఏ కార్యాన్ని కూడా స్వయంగా చేయడం అనమాట. మనం చూసాం కదా, ఆయన భగవద్గీత 9వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. ఏమంటాడు ఆయన? ఇవన్నీ సృష్టి, స్థితి, లయ ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ నేను మాత్రం ఉదాసీనుడిగా ఉంటానని చెప్పి అంటాడు. అన్నీ నా వల్లనే జరుగుతున్నాయి, కానీ నాకు దేనితోనూ సంబంధం లేదు, నేను ఉదాసీనుడిగా ఉంటాను. మరి జరిగేదంతా ఎలా జరుగుతుంది? మయాధ్యక్షేన ప్రకృతి సూయతేశ చరాచరం. నా యొక్క అధ్యక్షతలో ప్రకృతి అన్నీ చూసుకుంటుంది. ఇది ఎలాంటిదంటే చూడండి, మనం చూస్తే ఇంట్లో తండ్రి ఉంటాడు.
కానీ ఇంటి కలాపాలని ఎవరు చూసుకుంటారు? సాంప్రదాయబద్ధంగా మనం చూస్తే తల్లే చూసుకుంటుందన్నమాట. తండ్రి కేవలం బయట వ్యవహారాలు చూసుకుంటాడు, అన్నీ ఏర్పాటు చేస్తాడు, కావలసినటువంటి ధనం ధాన్యం అన్నీ ఏవి కావాలో అన్నీ సమకూర్చుతాడు అంతే. అంతే కదా. పూర్వం మనం చూస్తే పొద్దున్నే ఇల్లు దులుపుకోవడం కావచ్చు, ఇల్లు తుడుచుకోవడం కావచ్చు, తడిగుడ్డ పెట్టుకోవడం కావచ్చు, అంటే ఆవిడ స్వయంగా చేస్తుందా లేకపోతే ఎవరితో అయినా చేస్తుందా అనేది వేరే విషయం. ఆమెకు మళ్ళీ దాసీజనం ఉంటారు, ఇంట్లో పని చేసేవాళ్ళు ఉంటారు, పనివాళ్ళు. పూర్వం మనం చూస్తే అన్నీ కూడా ఎవరు చేసేవారు? ఇంటికి ఇల్లాలు ఎవరు? ఆమె చూసుకుంటుంది అన్నీ కూడా. ఆమె అన్నీ చూసుకుంటుంది. అలంకరణ కావచ్చు, వంట చేయడం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఇంట్లో వ్యవహారాలన్నీ కూడా ఏది ఎక్కడ ఉండాలి ఏమిటి అన్నీ ఆవిడే చూసుకుంటుంది. తండ్రి ఏం చేస్తాడు? కావలసినవి ఏర్పాటు చేస్తాడంతే, ఆయన రక్షణ ఇస్తాడంతే తల్లికి. మిగతావన్నీ కూడా ఆమె చేసుకుంటుంది అనమాట. అందుకే ఒక్కోసారి హోమ్ మినిస్టర్ అని చెప్పి అంటాం. ఏమిటి మీ హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు అని చెప్పి అంటుంటాం ఒక్కోసారి. అందుకే గృహిణి అని చెప్పినారు. గృహానికి ఆమె యజమాని అనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడంటే, కృష్ణుడు కూడా అదే అంటున్నాడు భగవద్గీతలో 9వ అధ్యాయం ఏమంటాడు? నేనేమి చేయను, నేను ఉదాసీనంగా ఉంటాను, నాకేం సంబంధం లేనట్టుగా. అంతా ఎవరు చేస్తున్నారు? నా యొక్క అధ్యక్షతన ప్రకృతి చేస్తుంది అంతా కూడా అని అంటున్నాడు. మరి ఆ విధంగా ఇక్కడ చూస్తే శివుడు ఎవరు? విష్ణువు యొక్క గుణావతారం. ఆయన ఈ మహాదేవుడిగా చెప్పబడతాడు, ఈ భౌతిక ప్రపంచానికి మహాదేవుడు అనమాట. మళ్ళీ శివుడు కూడా మనం చూస్తే ఆయన స్వయంగా ఏమి చేయడు. ఇది ఎక్కడి నుంచి ఉంది? కృష్ణుడి దగ్గర నుంచి అంతే. ఇది చూడండి, కృష్ణుడు ఏం చేస్తాడు? ఆయన ఏమైనా చేస్తాడా? బలరాముడిగా విస్తరించి వదిలేస్తాడు అంతే. పోనీ బలరాముడు ఏమైనా చేస్తాడా అంటే ఆయన కూడా మళ్ళీ అనేక రకాలుగా విస్తరిస్తాడు. అవునా? ఆయన అనంతశేషుడుగాను, లేకపోతే అనేక రూపాలుగా సంకర్షణుడిగా, ప్రద్యుమ్నుడిగా, అనిరుద్ధుడిగా, వాసుదేవుడిగా విస్తరిస్తాడు. మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తారంటే మళ్ళీ వాళ్ళు విస్తరించి ఏం చేస్తారు? నారాయణుడిగా మళ్ళీ నారాయణుడు ఏం చేస్తారంటే ఆయన కూడా చేయడు, మళ్ళీ రెండో చతుర్వ్యూహం. వాళ్ళు ఏమైనా చేస్తారంటే మళ్ళీ అందులోంచి వాసుదేవుడి నుంచి మహావిష్ణువు. ఇప్పుడు మహావిష్ణువు ఏమైనా చేస్తారంటే ఆయన చక్కని పడుకుంటాడు. ఆయన శ్వాస తీసుకోవడం వదలడం అదొకటే ఆయన చేసేది. శ్వాస వదిలినప్పుడు ఆయన యొక్క రోమకోపాల నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు వస్తాయి. బ్రహ్మాండాలు వచ్చాక మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? విస్తరించి వదిలేస్తాడు. అంటే ఇంకొకళ్ళు అందులోకి ప్రవేశిస్తారు. ఎవరు? గర్భోదక సాయి విష్ణు ప్రవేశిస్తాడు. గర్భోదక సాయి విష్ణు ప్రవేశించి ఆయన ఏమైనా చేస్తారంటే ఆయన కూడా చేయడు. ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ నాభి నుంచి ఒక బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడు. ఆ తపస్సు అంతా చేసేదంతా కూడా బ్రహ్మదేవుడే. ఇంకా ఈ సేవ చేయడం అనేది ఎవరితో మొదలవుతుందంటే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మొదలవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మదేవుడు కూడా ఆయన చేసేది చేస్తాడు. మళ్ళీ ఆయన కూడా ఏం చేస్తాడు? మళ్ళీ ఆయన కూడా ఆయన యొక్క సంతానాన్ని ఉత్పన్నం చేస్తాడు, మానసపుత్రులు వస్తారు. ఇలా ఎక్కడికక్కడ చూస్తే దీన్ని ఇంగ్లీష్లో డెలిగేషన్ అని చెప్పి అంటారు అనమాట. డెలిగేషన్ అంటే ఏమిటి? డెలిగేషన్ అంటే పనిని వేరే వాళ్ళకి అప్పచెప్పడం, పంచుకోవడం కాదు, కింద వాళ్ళకి అప్పచెప్పడం. అర్థమవుతుంది కదా. అందుకే ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం చూస్తే ఎవరైతే అత్యంత దిగువన ఉండేటువంటి సేవకుడు ఎవరైతే ఉంటాడో అతడు భగవంతుడికి అత్యంత ప్రియమైనవాడు అనమాట. అర్థమవుతుంది కదా. అంటే గ్రౌండ్ వర్క్. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు కూడా చెప్తారు, ఏమంటారు? ఈ పుస్తక వితరణ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాటిల్ ఫీల్డ్ కమిషన్ అని చెప్పంటారు. వీళ్ళంతా కూడా ఫుట్ సోల్డియర్స్ అని చెప్పంటారు. పదాతి దళం అంట. ఎవరు? పుస్తక వితరణ చేసేవారు. బయటకు వెళ్ళి పుస్తక వితరణ అంటే ఈ ప్రచార సేవలో ఉన్నవాళ్ళు. అర్థమవుతుంది కదా. ఈ ప్రచార సేవలో ఎవరైతే నేరుగా వెళ్ళి అసలు గ్రౌండ్ వర్క్ చేస్తుంటారో వాళ్ళంతా కూడా భగవంతుడికి చాలా ప్రియమైనటువంటి వాళ్ళు. సాధారణంగా భౌతిక ప్రపంచంలో చూస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎవడికి వాడు వీలైనంతగా ఈ హైరార్కీలో పైకి పోవాలనుకుంటాడు. అంటే వాడు ప్యూన్ అనుకోండి, ఇంకా పై తరగతికి వెళ్దాం అనుకుంటాడు. లేకపోతే మేనేజర్ కంటే ఇంకా పైకి ఎవడికి వాడు పైకి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అంతే కదా. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎలా ఉంటుందంటే ఎంత దిగువన చూడండి, ప్రభుపాదులు అంటారు 100 times రిమూవ్డ్ అంటారు. చైతన్య మహాప్రభు ఏమంటారు? శిక్షాష్టకంలో కాదు, మామూలుగా చైతన్య మహాప్రభు ఏమంటారు? మనకి గోపీ భర్తృ పదకమలయోర్ దాస 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 దాసాను దాస అని చెప్పి అంటారు. ప్రభుపాదుల వారు అక్కడ ఏమని అనువాదం చేస్తారంటే, ఐఎమ్ 100 times రిమూవ్డ్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ. ఇవన్నీ ఈ పదాలన్నీ కూడా ప్రభుపాదుల వారు కొన్ని కనిపెట్టాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే అవన్నీ లేవు ఇంగ్లీష్లో.
ఎలా చెప్పాలి? దాసదాస దాసానుదాసుడు అంటే చివరికి ఇంకా దాసుడు, దాసునికి దాసుడు, దాసునికి దాసుడు, దాసునికి దాసుడు, దాసునికి దాసుడు ఎలాగ? అందుకే ప్రభువులు ఏమంటే 100 టైమ్స్ రిమూవ్డ్ సర్వెంట్ అంట. అంటే కృష్ణుడి తర్వాత 100 మంది సేవకులు అలా అలా 100 మందిని తీసేసిన తర్వాత నేను అని చెప్పంటారు. సో అలాగే ఈ శివుడు కూడా ఏం చేస్తాడంటే ఆయన కూడా ఏం చేస్తాడు, ఆయన ఏమి చేయడు అనమాట. ఆయన ఏం చేస్తాడు, చక్కగా ఏం చేస్తాడు, ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఆయన. అందుకే ప్రభుపాదులు వారు చెప్తారు, ఏమంటారంటే భార్య భర్తకు దాసి అయి ఉండాలి, భర్త దానికి 100 రెట్లు ఎక్కువ భగవంతుడికి దాసుడై ఉండాలంటారు. చూడండి, ఏదో బాగుంది, భార్య భర్తకు దాసి అయి ఉండాలి అనగానే పురుషులందరూ ఆహా బాగుంది, ఇది భలే చెప్పిన శాస్త్రాలు. అలాగే భార్యలు స్త్రీలేమో ఇదేమిటి మమ్మల్ని ఇలా చెప్పారేంటి అని. తర్వాత మాట మళ్ళీ ఏమన్నారు, భార్య భర్తకు ఎంతగా దాసి ఉంటుందో దానికి 100 రెట్లు ఎక్కువ దాసుడుగా ఉండాలట పురుషుడు. ఎవరికి? పురుషోత్తముడికి. అంతేగాని ఎవడో ఖాళీగా కూర్చోడానికి లేదనమాట ఇక్కడ. కాబట్టి శివుడేమి ఖాళీగా కూర్చోవట్లే, ఆయన ఏమైనా గంజాయి కాల్చుకుంటున్నాడా? చూడండి, శివుడు అనుచరులు అని చెప్పుకునే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గంజాయి పీలుస్తుంటారు. కానీ శివుడు అట్లా చేయట్లా. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన అన్నీ ఏర్పాటు చేశాడు పార్వతీదేవికి. నీకు ఏం కావాలో అన్నీ ఏర్పాటు చేశాను, నువ్వు చూసుకో. ఆమె ఏం చేస్తుంది, ఆమె యొక్క సేవకుల ద్వారా అన్నీ చేస్తుంటుంది. ఆయన చక్కగా ఏం చేస్తుంటాడు, ఆయన రామ 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 మంత్రాన్ని జపించుకుంటూ ఆయన రామనామ మనోరమే అని చెప్పన్నాడు. చూడండి, ఆయన గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అనమాట. మరి ఎవరికి ఇబ్బంది కలిగించినటువంటి వాడు? అందుకే ఇక్కడ ఏముంటుంది, సమస్త జీవులకు శివుడు పరమప్రియుడు ఆయన. మనం షడ్గోస్వామి అష్టకంలో చూస్తే ఈ గోస్వాములు ఎవరైతే ఉన్నారో దొంగలు కూడా ఇష్టపడేవారంట వారిని. దారి దోపిడీ వాళ్ళు, దొంగలు, రౌడీస్ అండ్ గూండాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గోస్వాములు అంటే ఇష్టపడేవాళ్ళట. ఎందుకంటే వాళ్ళు ఎవరికి హాని తలపెట్టేవారు కాదు కదా. సాధువు ఎవరికి హాని పెట్టి తలపెడతాడు చెప్పండి? ఎవరికి హాని తలపెట్టాడు. కాబట్టి సాధువు అంటే అందరికీ ప్రీతి కలిగి ఉండాలి. కానీ కొంతమంది ఉంటారు దక్షుడు లాంటి వాళ్ళు. దక్షుడేమి సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. సాధారణ వ్యక్తి అయితే ఆ దక్షుడి పాత్ర వస్తుందా? కానీ ఇక్కడ వ్యవహారికంగా మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటున్నాం అంతే. మనమేమో దక్షుడు దూషించట్లేదు ఇక్కడ. ఇలా దక్షుడు ఏ విధమైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు ఆ సమయంలో. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే సాధువులను చూసి పీడించాలనుకుంటారు. లేదా సాధువులను ఎందుకు పీడించాలి చెప్పండి? ఎందుకంటే వారు పరదుఃఖ దుఃఖి అని చెప్పబడ్డారు. ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి వాళ్ళు దుఃఖిస్తుంటారు. వారు సత్వగుణంలో ఉంటారు. అందుకే కదా కృష్ణుడు ఏమంటాడు, నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని చెప్పాడు. నమో బ్రాహ్మణ్య దేవాయ అని చెప్పాడు. అందుకే బ్రాహ్మణులు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. ఎలాంటి బ్రాహ్మణులు? ఎవరైతే బ్రాహ్మణులకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నింటినీ కూడా కలిగి ఆ విధంగా ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం పనిచేస్తుంటారో వారంటే కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళ వల్ల సమాజానికి హాని ఉండదు, వారి వల్ల శ్రేయస్సు అనమాట. గోబ్రాహ్మణ హితాయచ 2 సార్లు చెప్పాడు చూడండి. బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయచ అని చెప్పన్నాడు. గోవులు కూడా అంతే చూడండి. గోవులు అవి ఎవరికైనా హాని తలపెడతాయా చెప్పండి? అవి మనం గోవులు చూస్తుంటాం. మన దగ్గర మనం నిలబడ్డామంటే దగ్గరికి వచ్చి అవి ఏం చేస్తుంటాయి, గోకమని చెప్పి అడుగుతుంటాయి అనమాట. తల ఇళ్ళనుకుంటాం అంతే కదా. అవి అభం శుభం తెలియనటువంటివి అనమాట. సో అందుకే గోవు చాలా విలక్షణమైనటువంటిది. ఎంతో మేలు చేస్తుంది, శ్రేష్టమైన ఆహారాన్ని ఇస్తుంది గోవు. తన యొక్క పాలను ఇస్తుంది. ఏం తినిస్తుంది పాలు? గడ్డి తినిస్తుంది. చూడండి, గడ్డి మనకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అలాంటి గడ్డి తిని మనకు అత్యంత విలువైనటువంటి పాలను ఇస్తుంది. దాని యొక్క మలము, మూత్రము అన్నీ కూడా చాలా విలువైనవే. మనం అంతటి విలువైన ఆహారాన్ని తిని విలువైన మలాన్ని విసర్జించగలమా? మనం మన మలమూత్రాలు తినికనే పనిచేస్తాయా? పనిచేయవు. చూడండి. సో కాబట్టి అందుకే కృష్ణుడు బ్రాహ్మణులు, గోవులు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు అనమాట. అర్థమవుతుంది కదా. మరి శివుడు అత్యంత ప్రియమైనటువంటి వాడు. ఒకటి గుణావతారం ఆయన, రెండవది ఆయన పరమ ప్రియుడు. ఎవరికి? భగవంతునికి మాత్రమే కాదు, సమస్త జీవులకు కూడా చాలా ప్రియమైనటువంటి వాడు. ఎందుకంటే ఆయన ఏమీ నష్టాన్ని కలగజేయడు, పైగా చాలా సులభంగా సంతృప్తి చెందేటువంటి వాడు. చాలా సులభంగా ఆశుతోష అన్నారు కదా, చాలా త్వరగా సంతృప్తి చెందుతాడట.
కేవలం నీటితో అభిషేకం చేస్తే చాలు. ఆ? పైగా శివుడికి అర్పించేటువంటివన్నీ ఎలాంటివి? జిల్లేడు పువ్వులు, మారేడు దళాలు. సాధారణంగా విష్ణువు స్వీకరించాడు వీటిని. విష్ణువై పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, ఆ వాసన రావట్లేదు, మంచి పువ్వులు పట్టరా అంటాడు విష్ణువు. అందుకే విష్ణువుకి మనం వాసన రాని పువ్వులు పెట్టకూడదు. విష్ణువుకి కేవలం చక్కటి కుంద అంటే మల్లెపూలో లేకపోతే రకరకాల సుగంధభరితమైనటువంటివి పెట్టాలి. కానీ శివుడు అది కూడా ఆశించడే. ఆయన ఏమంటాడు, సరే ఏదోటి పట్టరా, నీకు ఏది దొరికితే అదే పట్టరా. మరి అందుకే సకల జీవులకు సమస్త ప్రియుడు. చివరికి అసురులకు కూడా శివుడు అంటేనే ఇష్టం. అవునా కదా, చూసాం కదా చరిత్రలో. రాక్షసులు వీళ్ళంతా ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి వరాల కోసం? శివుడి దగ్గరికి వెళ్తారు. విష్ణు దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. మరి అలాంటి వాళ్ళకు కూడా పరమప్రియుడు. అతనికి విరోధనేవాడే లేడు. ఇంకా చెప్పాలంటే అతనికి ప్రియుడు కానీ శత్రువు కానీ లేడు. ప్రియుడు కానీ శత్రువు కానీ లేడు. ముక్తవైరుడైన అటువంటి వాడు, అంటే ఎలాంటి శత్రుత్వం లేనటువంటి సర్వాత్ముని పట్ల నీవు తప్ప వేరెవరు ద్వేషమునందజాలరు అని చెప్పుకుంటున్నాడు. అర్థవుతుంది కదా. నీలాంటి వాడు తప్ప ఎవరన్నా శివుణ్ణి ద్వేషిస్తారా అని చెప్పుకుంటున్నాడు. చూడండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏమంటారంటే వైష్ణవులు అంటే వాళ్ళు శివద్వేషులు కాదు, శివద్వేషులు కానే కాదు. శివుణ్ణి ఎంతగానో మనం వైష్ణవానాం యథాశంభో అని చెప్పన్నారు. ఇంకా చెప్పాలంటే శివునికి అత్యంత గొప్ప భక్తులు ఎవరంటే వైష్ణవులే. కానీ ఎవరైతే తమను తాము శివుని యొక్క భక్తులు అని చెప్పుకుంటారో వాళ్ళు ఏమంటారు, అంతా ఒకటే అంటారు. చూడండి, మీరు ఎప్పుడైనా సరే అలాంటి వాళ్ళు శివభక్తులు అని చెప్పుకునే వాళ్ళు ఏమంటారంటే, మాకు కావాల్సిన కోరిక దొరికేంత వరకు శివుణ్ణి పట్టుకుంటాం, అవసరమైతే మళ్ళీ, అంతే కదా. మనం చూసాం కదా భాగవతంలో చెప్పబడింది కదా ఒక వృత్తాంతం. ఎవరు అసురుడు? భస్మాసురుడు లాంటి వాడు ఇంకొకటి ఉన్నాడు, పేరు ఇంకోటి ఉంది. పేరేమిటిది? వృకాసురుడా ఏదో ఉంది పేరు. కాదు కాదు, భాగవతం దశమస్కందం చివరిలో వస్తుంది కదా, ఒక అసురుడు తపస్సు. ఏమిటది? దశమస్కందం చివరిలో వస్తుంది. పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తాడు సుఖదేవ గోస్వామిని, ఎందుకని విష్ణువేమో గొప్ప ఐశ్వర్యంతో ఉంటాడు, ఆయనని సేవించే వాళ్ళు ఏమో పేదరికంలో ఉంటారు, శివుడేమో పేదరికంలో ఉంటాడు, కానీ ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళు గొప్ప ఐశ్వర్యంతో ఉంటారు అని అడిగిన దాంట్లో ఒక వృత్తాంతం చెప్పబడుతుంది అనమాట. వరాన్ని పొందుతాడు శివుడి నుంచి, ఏమని? ఎవరు నెత్తిమే చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని చెప్పి. మళ్ళీ శివుడు వెనకాల పరిగెడతాడు, నెత్తిమే పెడదామని. చూడండి, అందుకే శివార్చకులు ఎవరైతే ఉన్నారో మీరు చూడండి, వీళ్ళందరూ ఏం చేస్తారంటే శివుడిని గొప్పగా ఆరాధిస్తారు, మళ్ళీ శివుడి వెనకాలే గొయ్యవుదామని చూస్తారనమాట. చూడండి, ఇంకా మాయావతులు లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు శివుడినే పూజిస్తారు, తర్వాత ఏమంటారు, శివైక్యం అయిపోతూ ఉంటారు, అంటే మేమే శివుడు అయిపోతామని. చూడండి, మరి వాళ్ళ నిజమైన భక్తులా, లేకపోతే శివుని యొక్క నిజమైనటువంటి స్థితిని తెలిసి ఆయనని గౌరవించేటువంటి వైష్ణవుల నిజమైన భక్తులా శివుడికి? ఎవరు నిజమైనటువంటి భక్తులు? ఆయన నిజంగా కీర్తించే వాళ్ళు ఎవరు? వైష్ణవులే శివుణ్ణి వాస్తవంగా ఆయన యొక్క విశేషమైనటువంటి స్థితిని తెలిసి కీర్తిస్తారనమాట. మరి అలాంటి వాడి పట్ల నువ్వు ద్వేషాన్ని కలిగి ఉన్నావా? అక్కడ ఉన్నటువంటి ఋషులు, బ్రాహ్మణులు, వారికి శివుడి పట్ల ద్వేషం లేదు. చూడండి, అంతకు ముందు కూడా మనం చూసాం కదా, ఆ సభలో ఎప్పుడైతే బ్రహ్మ ఆ సభలో వాదోపవాదాలు జరిగినప్పుడు ఎవరన్నా నేరుగా శివుడిని దూషించారా? శివుడి అనుచరుల్ని మళ్ళీ ద్వేషించారు కదా, శివుడి అనుచరుల్ని శపించారు. ఈ దక్షుడి పక్షాన వత్తాసు పలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నేరుగా శివుణ్ణి వాళ్ళు శపించలేదు, శివుని యొక్క అనుచరులను శపించారు వాళ్ళు. చూడండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ దక్షుని యజ్ఞంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దక్షుణ్ణి ఆశ్రయించి ఉన్నవారే తప్ప, దక్షుణ్ణి ఆశ్రయించి ఉన్నటువంటి వారే తప్ప శివుడి పట్ల విద్వేషం కలిగిన వారు కాదట వాళ్ళు. అంటే దక్షుడు తప్ప వేరెవరును శివుని ఎడ ద్వేషమును చూపజాలరు. చూడండి, అదే సతీదేవి చేసిన నింద ఇక్కడ అని చెప్పుకుంటున్నారు. ఏ విధంగా అయితే కృష్ణుడు చెప్తాడు, సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ. నాకెవరు కూడా, నేను అందరికి పట్ల సమానత్వాన్ని కలిగి ఉంటాను, ఎవరిని ద్వేషించను, ఎవరిని ప్రత్యేకించి ప్రేమించను.
కానీ ఎవరైతే నా యొక్క భక్తియుత సేవలో ప్రత్యేకంగా నిమగ్నమై ఉంటారో వారు నా వారే అని చెప్పి అంటున్నాడు కృష్ణుడు. మరి ఆయన యొక్క గుణావతారమైనటువంటి శివుడు కూడా అదే విధమైనటువంటి ప్రవృత్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ శివుణ్ణి ద్వేషించడం అనేది ఏ విధంగానూ సమంజసం కాదనమాట ఎవరికైనా సరే. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఏమంటారు శివుణ్ణి? అవును, ఆశుతోషుడు అంటారు. ఎందుకు ఆ విధంగా శివుడు అత్యంత సులభంగా ప్రీతి పొందుతాడంటే ఆయన చేసేటువంటి ధ్యానంలో ఎవరన్నా భంగం కలిగిస్తే ఇష్టపడ్డానమాట. అర్థమవుతుంది కదా. ఆయనకి భౌతికమైనటువంటి వాటి పట్ల అసలు అనురక్తి లేదు శివుడికి. ఆయన అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి భౌతికమైనటువంటి ఎవరిని అడిగారు అనుకోండి, వాళ్ళ గురించి సమయం వృధా చేసుకోవాలని అనుకోడు అనమాట. అందుకే వాళ్ళు ఏం అడిగారు అనేది కూడా ఆలోచించకుండానే తీసుకోపో అంటాడండి. తర్వాత ఏమి ఇచ్చాడు ఏమిటనేది తర్వాత ఆలోచనలు వస్తాయి. అంతే కదా. ఇప్పుడు ఉదయాన్నే మనం చూస్తుంటాం, ఒక్కోసారి బాగా జపంలో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రభు అది కావాలని సరే అని చెప్పి అంటాం. కానీ తర్వాత అదేంటో సరే అన్నానంటే నేను, మీకు అర్థమవుతుంది కదా. అది ఏ సమయంలో వచ్చి అడిగావు నువ్వు? చాలాసార్లు అలా జరుగుతుంటుంది. మంచి ఏదో ప్రవచనంలో ఉండగానే ఇప్పుడు ప్రవచనం జరుగుతుంది అనుకోండి, మధ్యలో ఎవరు పరిగెత్తుకొస్తారు. పరిగెత్తుకొచ్చి అది ఇచ్చేయమంటారా అంటాడు. అక్కడ మనం మాట్లాడుతూ కూర్చుంటామా? సరే పో అంటాం. అది ఎవడవాడు? ఏమి అడిగావు? ఏమి ఇచ్చేయమన్నాను నేను? చూడండి, అది ఎప్పుడు తెలుస్తుంది? అది వాడు ఇచ్చేసిన తర్వాత అది అప్పుడు ఏదో అవుతుందో అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు శివుడి పరిస్థితి కూడా అంతే. ఆయన కూడా ఏమిటంటే ఇప్పుడు కూడా ఆయన సమయం వృధా చేసుకోవాలనుకో, ఇదంతా మేనేజ్మెంట్ నాకు వద్దు అనుకుంటాడు. మీకు అర్థమైంది కదా. శివుడు ఏమనుకుంటాడంటే ఈ మేనేజ్మెంట్ అంతా నాకొద్దు, అదంతా పార్వతీదేవి నువ్వు చూసుకో అదంతా. అర్థమైంది కదా. నీకే పిల్లలంటే నీ పిల్లలంటే నీకే కదా బాగా ఇష్టం. ఎందుకంటే మరి మాయ ఈ దుర్గాదేవి కదా అందరికీ సంతానాన్ని కనేది ఆవిడే కదా. అందుకే ఆవిడే అన్ని ఏర్పాట్లు చేస్తుంటుంది. చాలా కుటుంబాల్లో మీరు చూడండి, పూర్వం అంటే ఇప్పుడు అలా లేరనుకోండి, కానీ పూర్వం చూస్తే పురుషులు వాళ్ళు పూర్తిగా భగవత్ చింతనలో ఉంటారనమాట. వాళ్ళు కుటుంబాన్ని పట్టించుకోరు. భార్య మొత్తం ఇల్లంతా కూడా ఆమె మొత్తం ఒంటి చేతితో నడిపించుకొస్తూ ఉంటుంది. చాలా ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఆ విధంగా భర్త భగవద్భక్తుడై ఉంటే అది చాలా మంచిది. ఆ విధంగా ఉండాలి కూడా. సాధారణంగా స్త్రీకి భౌతికమైనటువంటి కోరికలు, ఆసక్తులు ఉంటాయి. అందుకే భర్త పిల్లల్ని పట్టించుకోకపోయినా ఆమె పట్టించుకోకుండా ఉండలేదు కదా. ఎన్ని ఉన్నాయి మనకి చరిత్రలో మీరు చూడండి. తుకారాం ఉదాహరణ తీసుకోండి. ఇలా ఎన్నో ఉన్నాయి. మన పూర్వీకులు కూడా చాలామందిని చూస్తే వాళ్ళు పూర్తిగా భగవత్ చైతన్యంలో ఉండిపోయేవారు. అర్థమవుతుంది కదా. మరి భార్య ఏం చేస్తుంది? సరే ఆయన పట్టించుకోవట్లేదు, మరి నేను పట్టించుకోవాలి కదా. ఆవిడే కష్టపడి మొత్తం కుటుంబాన్ని లాగుతూ ఉంటుందన్నమాట. కానీ ఈ రోజుల్లో అలా కాదనమాట. ఈ రోజుల్లో వాడు సోంబేరు, వాడు తాగుబోతుడై ఉంటాడనమాట. వాడు చూడండి, అంతే కదా. వాడు తాగుబోతుడు, లేకపోతే జోదగాడు, లేకపోతే వ్యభిచారి, ఇలాంటి వాడే ఉంటాడు. ఖాళీగా ఉంటే వెళ్ళి ఎక్కడైతే పేకట ఆడుకోవడం చూడండి. ఆ విధంగా చేసి భార్య పిల్లల్ని పట్టించుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఈ రోజుల్లో. అర్థమైంది కదా. సో కాబట్టి శివుడు అలా కాదనమాట. శివుడు ఎందుకంటే ఆయన పూర్తిగా భగవద్ ధ్యానంలో ఉండడం వల్ల ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఎవడో ఒకడు వచ్చేది అడుగుతాడు. ఇదిగో ఎవడో రావణాసురుడు లాంటివాడో లేకపోతే వృకాసురుడు లాంటి వాడు వచ్చి ఏమండి మీ మీ నెత్తి మీద చేయబడితే, ఎవడిది నెత్తి మీద చేయబడితే భస్మం అయిపోవాలి, సరే పో అంటాడు. కానీ వాడు నా నెత్తి మీదే పెడతాడని నాకు ఎలా తెలుసు? అర్థమైంది కదా. అది శివుని యొక్క స్థితి అనమాట. అందుకని ఆయన సులభంగా సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా భగవద్ధ్యానంలో ఉంటాడు కాబట్టి. కానీ విష్ణువు అలా కాదు. విష్ణువు ఎవరి మీద ధ్యానించాలి? ఆయన ఎవరికైనా ధ్యానించాలి. ఆయన ఇప్పుడు శివుడు అంటే ఆయన విష్ణువుపై ధ్యానించాలి, రాముడిపై ధ్యానిస్తాడు అనుకో. కానీ కృష్ణుడు లేకపోతే విష్ణు అంశాలు ఎవరైతే ఉన్నారో, అంటే విష్ణు యొక్క విస్తరణలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు వేరే ఎవరి మీద ధ్యానించాల్సిన అవసరం లేదు కదా. అంటే కృష్ణుడు ఖాళీగా ఉంటాడు అనమాట. అందుకని లీలలని, అందుకే ఎవడన్నా వచ్చేదని అడిగాడు అనుకో, రే నువ్వు పైకి ఏం అడుగుతున్నావు, నీ హృదయంలో ఏముందిరా నీకు చూడండి. అంతే కదా. నువ్వు పైకి అడుగుతున్నావు, నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు, నేను ఇవ్వను పో అంటాడు. కానీ శివుడికి అంత టైం లేదనమాట. ఎందుకంటే ఆయన సాధనలో ఉన్నాడు. ఆయన సరిపో ఏం కావాలో తీసుకోపో అంటే. అందుకని శివుడిని ఆశ్రయిస్తే చాలా త్వరగా కోరికలు నెరవేరుతాయని చెప్పకూడదు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
ग्रंथराज श्रीमद्भागवतम की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण।